హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాధవి సురేష్. ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ చేస్తున్నానండి. అదేంటనుకుంటున్నారా? పూల్ మఖానాతో స్వీట్ అండి. దీనికోసం మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకున్నానండి. ఆ నెయ్యి కాగిన తర్వాత ఒక కప్పు పూల్ మఖానా వేసుకుంటున్నాను. ఈ మఖానా నెయ్యిలో వేయించుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మఖానా మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇస్తుందండి. ముఖ్యంగా బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, అలాగే షుగర్ని కంట్రోల్ చేస్తుంది. కానీ షుగర్ పేషెంట్స్ ఈ స్వీట్స్ అనేవి కాస్త తగ్గిస్తే బెటర్. అలాగే కర్రీస్ తీసుకోవచ్చు, స్నాక్స్ కూడా తీసుకోవచ్చు స్వీట్ అనేది తగ్గించుకుంటూ. అలాగే లివర్ని క్లీన్ చేస్తుంది, స్కిన్కి బాగుంటుంది, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. చూస్తున్నారు కండి, మనకి ఇలా ఫ్రై అయిపోతూ చక్కగా గోల్డెన్ బ్రౌన్లో కలర్లోకి రాగానే మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిల్ని వాటర్ పోసుకొని మనం మిల్ మేకర్ని ఎట్లా అయితే వాటర్లో వేసుకొని కడిగేసి పిండేసి ఒక బౌల్లోకి తీసుకుంటాము, మఖానాన్ని కూడా మనం ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వాటర్ పోసుకొని కడిగేసుకొని గిన్నెలోకి పిండేసి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది చేసుకునేటప్పుడే మనం ఒక గుప్పెడు జీడిపప్పును తీసుకొని నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకొని ఉంచుకుంటే బాగుంటుంది. మనం ఈ స్వీట్లోకి జీడిపప్పుని వేయకోకుండా నానబెట్టింది మనం పాలల్లో వేసుకొని ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు ఫర్దర్గా మీరు చూడగలుగుతారు. చూస్తున్నారు కండి, మనం వాటర్లో వేసేసుకొని అలాగా పిండేసి పక్కన పెట్టేసుకుందాం. మనం అదే గిన్నెలోకి ఒక 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నానండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగుంటుంది స్వీట్ రెసిపీకి. ఒక 1/2 లీటర్ పాలు పోసుకొని ఇలా మరిగించుకుందాం. పాలు చక్కగా మరగాలండి. మనం ఆ పోసుకున్న 1/2 లీటర్ పాలు ఒక పావు వంతు మరిగిన తర్వాత మనం పంచదార వేసుకుందాం. ఒక యాలక్కాయని కూడా వేసుకుంటున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఒక 1/2 కప్ పంచదార అండి. 1/2 కప్ పంచదార అంటే ఇంచుమించు ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. తీపి అనేది మీరు తినే టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మనం పంచదార యాలక్కాయ వేసిన తర్వాత పాలను ఎలా మరిగించుకోవాలి. పాలను బాగా మరిగించుకుంటూ పావు వంతు అయ్యే వరకు మరిగించుకుంటేనే ఈ స్వీట్ అనేది టేస్ట్ బాగుంటుంది. పాలు కలుపుకుంటూ మరిగించుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఎందుకంటే మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది తీసుకున్నట్లయితే, నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను కదా. ఇందులోనే నేను ఒక 10 రెబ్బలు కుంకుమ పువ్వు వేసానండి. ఫ్లేవర్ అండ్ కలర్ కూడా బాగుంటుందని ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ యాడ్ చేయకుండా నేను న్యాచురల్గా కుంకుమ పువ్వును వేసుకున్నాను. ఉంటే వేసుకుంటే, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. మనకి ఇలా పాలు మరిగాయండి, బాగా మరిగాయి. ఇప్పుడు మనం నానబెట్టేసి కడిగి పెట్టుకున్న మఖానా ఉంది కదండి, వేయించి పెట్టుకున్న మఖానా, దాన్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పాలు చిక్కబడేసరికి మఖానా కూడా వేసాం కదా, అడుగున పట్టేస్తుంది. బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి పాలల్లో. ఇప్పుడు నేను గుప్పెడు జీడిపప్పును కూడా నానబెట్టి ఉంచుకున్నానండి. దాన్ని కూడా మఖానా వేసిన ఒక 2-3 నిమిషాలకి జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటాను నేను, మా పిల్లలకి చాలా ఇష్టం. ఇన్స్టెంట్గా స్వీట్ అడిగినప్పుడు నేను ఇది చేసేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇందులో మనం ఒక స్పూన్ నేను రవ్వ వేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మన బొంబాయి రవ్వ, కాస్త చిక్కదనము ఉంటుంది, బాగుంటుంది అనేసి నేను ఒక స్పూను బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఇంతే ఫ్రెండ్స్.